చివరి వాక్యం ఒకసారి చెప్పండి. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉండరు. అక్కడ మొదటి వాక్యం ఏం చెప్తాను? లెమ్ము, నీవు తీర్పు తీర్చు. తీర్చు. దేవుని స్తోత్రం. అంటే తీర్పు తీర్చే ఒక రోజు వస్తుందని యొక్క వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నామని మాట. తీర్పు ముందు ఏం జరగాలి? తీర్పు ముందే ఉందండి ప్రభు ఒక రాకడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీర్పు ముందు జరిగేది ప్రభు ఒక రాకడ. ఈ ఉదయకాల సమయము ప్రభు ఒక రాకడ గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తామని. అంటే ప్రభు రాకడ గురించి అందరికీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందరూ దాని గురించే ఎదురు చూస్తున్నారు. గమనించండి. అయినా దేవుని యొక్క వాక్యములో ఎంత ప్రాముఖ్యత రాకడ గురించి ఇచ్చారో, రాకడైన కాదు, చివరిలో జరగబోయే సంగతి ఒక్క వారంలో అవదు. కానీ ప్రైజ్లో ఎంతవరకు కంప్లీట్ చేస్తామో అంతవరకు ప్రైజ్లో ఒకవేళ 2-3 వారం లాగా కంటిన్యూ చేద్దాం, ఏం పర్వాలేదు. తెలుస్తావుతాం ప్రభు ఒక రాకడ. ప్రైజ్లో ఎక్కువ నేను రెఫరెన్స్ చూపిస్తాను. ప్రైజ్లో ప్రభు వాక్యం ఏం చెప్తుంది, ప్రైజ్లో సిద్ధపడి అంటే ప్రైజ్లో పెన్ నుండి మీరు నోట్ చేసుకోవచ్చు. గమనించండి ప్రైజ్లో. ఎందుకంటే ఈ యొక్క ప్రైజ్లో మన ఈ యొక్క జీవితం అన్నీ కూడా ప్రైజ్లో, ఈ ఆరాధన కూడా, లేకపోతే ఏదైనప్పుడు కూడా మనకు ఒకే ఒక లక్ష్యం ఉంది. ఏంటది? రాకడలో ఎత్తపడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనం ఏం చేసినా ప్రైజ్లో అన్ని ప్రైజ్లో ఏది చూపిస్తుంటే ప్రభు రాకడ చూపిస్తుంది. లేకపోతే ఈ పాటకి అర్థం లేదు, ఈ ప్రార్థనకి అర్థం లేదు, సన్నిధికి అర్థం లేదు, ఆరాధనకి అర్థం లేదు, వాక్యమని కూడా ఏమీ అర్థం లేదు. ప్రైజ్లో అది ఎప్పుడు అర్థం అవుతుందండి అంటే దానికి అర్థం ఉందండి ప్రైజ్లో ఆ దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూచినప్పుడు మాత్రమే దానికి మీనింగ్ ఉందని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో పాత నిబంధన గ్రంథములో ఇంచుమించు 1527 అంటే 1527 టైమ్స్ దేవుని రాకడ యొక్క గురించి రాశారు. అంటే డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్లీ కానీ, లేకపోతే ప్రైజ్లో ఇటువంటి తీర్పు గురించి కానీ, అటువంటి దేవుని యొక్క రాకడకి సంబంధించిన ప్రైజ్లో వాక్యము 1527 టైములో 27 సార్లు ఎక్కడ ఏ గ్రంథములో? ఓల్డ్ టెస్టములో మనకు కనిపిస్తుంది. ఏమి అన్ని నేను చూపించడానికి కాదు ఇక్కడ నిలబడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేబీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రైజ్లో అదే ప్రత్యక్షంగా అవ్వచ్చు, లేకపోతే పరోక్షం అవ్వచ్చు. దేవుని రాకడ యొక్క ప్రైజ్లో ఆ సూచన మనకు అక్కడ కనిపిస్తుంది మాట. మర్చిపోమొకటి 1527 టైం. ఎన్టీలోకి వచ్చినట్టయితే, న్యూ టెస్టమెంట్లోకి వచ్చినట్టయితే 1845 టైమ్స్. 1840 అంటే 1845 సారిలో ప్రభు ఒక రాకడ గురించి, రెండో రాకడ గురించి, మొదటి రాకడ గురించి కాదే ప్రైజ్లో రెండో రాకడ గురించి మనం దేవుని యొక్క వాక్యములో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం చూడగలుగుతామని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో మొట్టమొదటిగా మనము ఎవరి మాట నమ్మాలంటే ప్రభు యొక్క మాట నమ్మాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి ఎవరి మాట నమ్మాలి? ప్రభు యొక్క మాట నమ్మాలి. దేని గురించి? రాకడ గురించి. ప్రైజ్లో తరువాత మిగిలిన వారి యొక్క మాట మనం తీసుకుంటాం. కానీ మొట్టమొదటిగా మనం ప్రభు రాకడ గురించి మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. యోహాను సువార్త ప్రైజ్లో 14:3 చదువుతాము. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రభు సొంతంగా చెప్పిన మాట అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్తాను,
మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరును ఉండలాగున. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా వచ్చి తీసుకొని పోతాను. అదే చాప్టర్ లో మనం చూసినట్టయితే 28 వాక్యం కూడా చదవండి, 28 కూడా చదవండి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని సంతోషించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇంకా అనేక చోట్ల చెప్పారు, అది మనము ముందుకు సాగుతాం. ఎక్కువ ఈరోజు నేను రెఫరెన్స్ చూపించి దాని యొక్క ఆ ఇంపార్టెన్స్, దేవుని యొక్క వాక్యం ఎంతవరకు ఇస్తున్నారు, ఈయన యొక్క వాక్యం మాత్రం మీకు చూపించడానికి వల్ల ప్రాణి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దాని మీద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, అన్ని ప్లెయిన్గానే ప్రభు యొక్క రాకడ గురించి దానికి ఎంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలో దాన్ని గమనించండి, ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలో ఈ యొక్క విషయం మనం గమనించండి. దేవుని స్తోత్రం. ఈ కాలములో ముఖ్యంగా ఈ దినాల్లో రాకడ గురించి తక్కువ ప్రకటించబడుతుందని ఒక సత్యం మనం గమనించాలి. రాకడ గురించి చాలా తక్కువ ప్రకటించబడుతుంది మాట, ఎక్కువ ప్రకటించబడేది ఇంకా చాలా విషయాలు ఉంది. దానిలోకి నేను వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. కానీ ప్రైజ్లో, ఎందుకంటే మనము ఆ ప్రైజ్లో ఏదైనా విడిచిపెట్టారంటే, మన రక్షణ పొందామంటే, మన బాప్తిసం తీసుకున్నామంటే, ఈ సమయం దేవుని సల్లో కూర్చుంటామంటే, కష్టపడుతున్నామంటే, ప్రైజ్లో విశ్వాసం కొరకు నిలబడతామంటే, అన్ని దేని కొరకండా దేవుని యొక్క రాకడ గురించి అని మాట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒకప్పుడు మనుషులు ఎక్కువ మాట్లాడేవారు ప్రైజ్లో. మొదటి శతాబ్దంలో వారు విష్ చేసేది కూడా, ఇప్పుడు మనం ప్రైజ్లో అన్నాము, స్తోత్రం అన్నాము, ప్రైజ్లో మరణాద అనేవారిని మాట. ప్రైజ్లో ఏమన్నవారు? మరణాద. దాని యొక్క మీనింగ్ ఏంటి? ప్రభు త్వరగా వచ్చుచున్నానని. ఆ దినములో మొదటి శతాబ్దంలో ప్రైజ్లో ఎక్కువ ప్రైజ్లో అనేవారు కాదు, లేకపోతే స్తోత్రం అనేవారు కాదు. ఏం చెప్పేవారంట? మరణాద అని చెప్పేవారంట. ప్రభు త్వరగా రాబోతున్నాడు అంటే ఆ మాట ఒక్కరు వినినప్పుడే ప్రైజ్లో ఏమని చెప్పుకోవాలి? ప్రభు రాకడ రాబోతుంది, ప్రభు వస్తున్నాడు కనుక మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆ మాట ఈ విషయాన్ని మాట గమనించండి. ప్రైజ్లో మొదటి శతాబ్దంలో ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్లో మనకి ఈ దినాల్లో మనం కలిసినప్పుడు మాట్లాడడానికి చాలా విషయాలు ఉంది. ప్రైజ్లో రాకడ గురించి మాట్లాడడానికి మనకి ప్రైజ్లో సమయం లేదు. అదేవిధంగా సమయం ఉన్నా సరే మనకి విషయాలు మేరే ఎక్కువ. మొదటి శతాబ్దాల్లో వాళ్ళకి వేరే విషయాలేం లేదు, ఒకే ఒక విషయం ఏంటి? దేవుడి రాకడ, సిద్ధపడాలి అని ఒక విషయం అనమాట. ఇప్పుడు చాలా మాటలు మనకు ఉంది, గమనించండి. పొలిటిక్స్ ఉంది ప్రైజ్లో, అదేవిధంగా ఇంటి విషయాలు ఉంది, డబ్బు విషయం ఉంది, బిజినెస్ విషయం ఉంది, అదేవిధంగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విషయం ఉంది, పెళ్ళిళ్ళ విషయం ఉంది, అదే ఇల్లు విషయం ఉంది, స్థలం విషయం ఉంది ప్రైజ్లో. మన బండిల గురించి మాట్లాడడానికి ఉంది ప్రైజ్లో. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, గమనించండి. మాట్లాడటంలో తప్పు లేదు, మాట్లాడకూడదని కాదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రైజ్లో వీ షుడ్ నాట్ ప్రైజ్లో ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ జీసస్ ఈ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. హల్లెలూయా. ప్రభు త్వరలోనే వస్తున్నానని, రాబోతున్నాడని యొక్క విషయం ఎన్నడూ కూడా మర్చిపోకుండా దానికి కూడా ప్రిపరేషన్ అని మాట. స్తోత్రం. ఎప్పుడైతే బల్ల మనం చూస్తామో వెంటనే మనకు రావాలి, నేను వచ్చే వరకు ఇది చేయుడి. అక్కడే మాట ఉంది ఏంటి? నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పేసి వెళ్ళారని మాట. స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారు ఎప్పుడో నేను చెప్పాను, మనకు ఒకవేళ ఇది ప్రైజ్లో 2000 సంవత్సరం అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇది 2 రోజులంట ప్రైజ్లో. ఎందుకంటే ఒక 1000 సంవత్సరము దేవునికి ఒక దినములు గండే ఉందని దేవుని వాక్యం. ఒకవేళ దేవుని లెక్కలో దేవుని యొక్క కాల్కులేషన్లో అలా కావచ్చు, గమనించండి. ప్రైజ్లో 2 రోజులే కదా ప్రైజ్లో. ఏదైనప్పుడు కూడా ఎప్పుడైనప్పుడు కూడా ప్రభు రాకుండా ఉండడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు చాలా సార్లు చెప్పాను, కానీ ఈ 2 మాటలు మీరు ఉంచుకోండి. ఇంకా తర్వాత ఈ లోకములో 3.5 సంవత్సరం ప్రభు బ్రతికారని మాట. 3.5 సంవత్సరం బ్రతికిన తర్వాత ప్రైజ్లో పరలోకానికి ఎత్తబడ్డారు, అంటే స్వర్గారోహణం చేశారు, ఆరోహణం అయ్యారు. ఆరోహణమైన సమయంలో శిష్యులందరూ కూడా వెళ్ళారని మాట. కొండ మీదకి వెళ్ళారు.
అక్కడ ఉండగా ప్రభు ప్రేయసులు ఎత్తబడారని యొక్క విషయం మనకు తెలుసు. అపోస్తల కార్యం 11 మొదటి అధ్యాయంలోనే అది మనకు కనిపిస్తుంది అన్నమాట. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 11వ వాక్యం చదవండి. అపోస్తల కార్యము మొదటి అధ్యాయం 11. గలీలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట చూచిదురో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రభు చెప్పారు దాని గురించి. అదేవిధంగా దూతలు కూడా చెప్పారని మాట. ఏం చెప్పారంటే, మీరెందుకు చూసి ఉన్నారు, మీరే విధంగా ఎత్తబడుట చూచారు, అదే విధంగా తిరిగి రావడం ప్రభు వస్తాడని దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇది తర్వాత చెప్తాను అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు గమనించండి. ప్రభు ఒక రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ప్రభు ఒక రాకడకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉందన్నమాట. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఇది 2వ భాగం గురించి మాట్లాడుతున్నారు. ఇది ఏ భాగం? అది 2వ భాగం గురించి మాట్లాడుతున్నారు. గమనించండి. మొదటి భాగం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రభు ఈ భూమి మీదకి రారు. ప్రభు ఈ భూమి మీదకి రారు. ప్రభు ఈ భూమి మీదకి రాకుండా ఏం జరుగుతుంది? మధ్య ఆకాశములో వస్తుందన్నమాట. ప్రభు మొదటి రాకడ యొక్క 2వ రాకడ యొక్క 2 భాగాల గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటి భాగములో ప్రభు ఈ భూమి మీదకి రారు, ఈ భూమి మీద అడుగు పెట్టరు. కానీ ఎక్కడికి వస్తారండి? అది కూడా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మధ్యాకాశములో వచ్చి ఇక్కడ బూరధ్వనితోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రైజులో ప్రభు దిగి వస్తారని దేవుని వాక్యం. అది ప్రైజులో ఎక్కడ ఉందంటే, ప్రైజులో 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యంలో ఉంది. అందరికి తెలిసిన భాగమే. ప్రైజులో ఎవరైనా చనిపోతే కూడా ఆ మాట చదువుతారనమాట. అందరూ ఇప్పుడు చదవక్కర్లేదు. దేవుని స్తోత్రం. అందరూ వినండి. దిగి రావటం అనేది ఎక్కడ వస్తుందట? మధ్యాకాశములో వచ్చినప్పుడు ఇక్కడ నుండి విశ్వాసులు అనగా సంఘం ఎత్తబడుతుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నుండి సంఘము ఎత్తబడుతుందని మాట. గమనించండి. ప్రైజ్లో సంఘం అనగా ఎవరండి? ప్రైజ్లో పరిశుద్ధులుగా ఉండి, పరిశుద్ధులుగా పిలువబడి, పరిశుద్ధులుగా జీవించి, ప్రైజ్లో విశ్వాసములో నిలబడిన వారు ఎవరు? సంఘమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఎక్కడికి ఎత్తబడుతుంది? మధ్యాకాశములో. దేవుని స్తోత్రం. అక్కడ ఒక 7 సంవత్సరం ఉందండి. ప్రైజ్లో అది మనం తర్వాత చూసుకుందాని ఎక్స్ప్లెనేషన్. అయినా ప్రైజ్లో ఈ ఎలాగ వెళ్ళారో అలాగా తిరిగి వస్తారని చెప్పారు కదా. అది ప్రభు రాకడ యొక్క 2వ రాకడ యొక్క 2వ భాగం అండి. ప్రైజ్లో 2వ రాకడ యొక్క 2వ భాగం అండి. దేవుని స్తోత్రం. ఆ 7 సంవత్సరము పరలోకములో ఆ మధ్యాకాశములో ఉండగా ప్రైజ్లో ఆ 7 సంవత్సరం భూమి మీద శ్రమకాలం అండి. ఆ 7 సంవత్సరం భూమి మీద శ్రమకాలం. అంటే సంఘం శ్రమలో నుండి వెళ్ళదండి. ప్రైజులు. గమనించండి. సంఘం శ్రమలో నుండి వెళ్ళదు. ఒకవేళ విడిచిపెడితే వారికి శ్రమ చాలా ఎక్కువ అనమాట. తెలుసుకోవాలి. మామూలు ఉన్నవారికి పర్వాలేదు. విశ్వాసులు విడిచిపెట్టిన ఎడల ప్రైజులో అప్పుడు జరుగుతున్న సంగతులన్నీ కూడా మనం చూచి ప్రైజులో ఎంత బాధపడతామో. ప్రైజులో ఒకవైపు మనం ఎత్తబడలేదు అని యొక్క బాధ, నరకానికి వెళ్తారని యొక్క బాధ. అది మాత్రం కాకుండా ఈ భూమి మీద జరుగుతున్న శ్రమలన్నీ కూడా ఏ విధంగా అనుభవిస్తారో అది ప్రకటన గ్రంథములో ఆ ప్రైజులో మొదటి ముద్ర పుట్టించినప్పుడు 2వ ముద్ర 3వ ముద్ర గురించి చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో ఉంది కదా. అది ఒక్కొక్క ముద్ర పుట్టించినప్పుడు ఆ పొద్దున ప్రైజులో విప్పినప్పుడు వస్తున్న కొన్ని శ్రమల గురించి కూడా మనం అక్కడ చూస్తున్నామని మాట. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఆ యొక్క 7 years దాటిన తరువాత మరలా ప్రభు ప్రైజులో ఎలాగ వెళ్ళారో అలాగా తిరిగి వస్తారు. ఎక్కడ వస్తారు? ఎక్కడ నుండి వెళ్ళారో అక్కడికే
ఎక్కడి నుండి వెళ్ళారు? ఒలివ కొండ మీద నుండి వెళ్ళారు. ప్రైజులో ఆయన పాదములు మరలా అక్కడికే తిరిగి వస్తుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయ, హల్లెలూయ. ఆ పాదములు ఆ యొక్క ప్రైజులో ఆ కొండ మీద టచ్ చేసినప్పుడు ఆ ఒలివ కొండ ఏమవుతుందంటే రెండు భాగంగా మారి మధ్యలో ఒక లోయలు ఏర్పడుతుంది. మధ్యలో ఒక లోయలు ఏర్పడుతుంది. ప్రైజులో దాని గురించి ఇంకా చివరిలో మరలా నేను చెప్తానండి. ఇప్పుడు ఎలాగ వెళ్తారో అలాగ తిరిగి వస్తారని చెప్పారు దేవదూతలు. ఆ మాట వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాను, అందువరకే తప్ప ఇంకా దానిలో మనము ప్రైజులు వచ్చే ఆదివారాల్లో దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్గా మనము అంటే యుద్ధం ఏంటి, ఎవరితో యుద్ధం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం అప్పుడు చూస్తామండి. దేవుని స్తోత్ర. హల్లెలూయ. ప్రైజులు ఎలాగ వెళ్ళారో అలాగా తిరిగి వచ్చారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయ. ఒకసారి ప్రైజులో మొదటి యోహాను పత్రిక 2వ వాక్యం ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని బిడ్డలమే ఉన్నాము, ఏమవుదము పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఉన్నట్టుగానే ఆయనను చూతుము. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్నే ఎలాగ చూస్తామండా? ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాము. హల్లెలూయా. ప్రైజులో ఎంత మంచి ప్రైజులో నిరీక్షణ అండి. ప్రైజులో ప్రభు యొక్క రూపము ఇదివరకు ఎవరు కూడా చూడలేదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభు ఎవరో ప్రభు ఒక ముఖమేండో, ప్రభు ఒక సారూప్యమేండో, ప్రభు ఒక ఆ యొక్క దృశ్యమేండో ఎవరు కూడా ఇప్పుడు వరకు చూడలేదు. దేవుని స్తోత్రం. మనం ఫోటో చూస్తాం కదా ప్రభు ఒక క్రైస్తవం. గమనించండి, ఏం చూస్తాం? ప్రభు ఒక ఫోటో. ఎవ్వరు కూడా నమ్మమాకండి ప్రైస్తులు, అది ప్రభు ఒక ఆ ఫోటో కాదు. గమనించండి. దేవుని స్తోత్రం. ఓకే, అది నా విషయం కాదు, అటు నేను వెళ్ళటం లేదని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అంటే గమనించవలసిన విషయము, ప్రభు ప్రైజులు ఎలాగున్నాము అలాగా చూస్తాము. ప్రభు ఎలాగ ఉన్నామో అలాగ చూడాలంటే మనం కూడా అలాగే తయారవ్వాలి. స్తోత్ర. హల్లెలూయా. అక్కడ బాహ్యమైన దృశ్యం గురించి కాదు అక్కడ మనం మాట్లాడుతున్నాం. గమనించండి. ప్రైజులో మన యొక్క బాహ్యమైన దృశ్యం కాదని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే ఒకవేళ మహిమ పరచబడినప్పుడు మన ఆంతరిక పురుషుడు హల్లెలూయా ప్రభు యొక్క సారూప్యములో మార్చబడినట్టయితే, ఒకవేళ ప్రైజులో మహిమ పరచబడినప్పుడు అదే సారూప్యం మనకు కూడా వస్తుందేమో. ఎలాగ తెలుస్తుందండి? అంటే మనం ఫోటోలో కానీ చూపే ప్రభు ఏ సారూప్యంలో ఉందో అదే సారూప్యం. ఎందుకంటే ఆత్మ కదా, ఇది కూడా ఏంటి? ఆత్మే. గమనించండి, రెండు ఆత్మ కనుక తప్పనిసరిగా ఆ సమయంలో ప్రభు ఏ విధంగా మీకు ప్రత్యక్షమవుతుందో అదే విధంగా మనం కూడా ఉండాము అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములో మనం జీవించినప్పుడు దానికున్న ప్రయత్నమే మనం. గమనించండి, క్రీస్తు సారూప్యములో మార్చబడాలి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత రావాలి. ఇదన్నీ కూడా చాలా చోట్ల మనం చదువుతున్నామన్నమాట. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తుంది? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇటువంటి పదాలన్నీ కూడా, వాక్యాలన్నీ కూడా చాలా దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఏమాత్రం నేను కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. ఏంటంటే ప్రైజులు మనం కూడా ఆ విధంగానే మారిపోతారండి. స్తోత్ర. హల్లెలూయా. ఆ సారూప్యంలోకి. ఎందుకంటే అది మహిమ శరీరం గనుక, ఆత్మ శరీరం గనుక తప్పనిసరిగా ఏమాత్రము తేడా రాదు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, 3.5 సంవత్సరము శిష్యులు ప్రభుతో పాటు తిరిగారు. 3.5 సంవత్సరం శిష్యులు ప్రభుతో పాటు తిరిగినప్పుడు మనుష్యులకు అంటే ప్రైజులు మనుష్యులకి ప్రైజులు అనిపించటం లేదు. ప్రైజులు ప్రభు ఎవరు, శిష్యులు ఎవరు? ప్రభు ఎవరు, శిష్యులు ఎవరు? ప్రైజులో ఈ యొక్క ఆలోచన నా ఆలోచన అండి. దేవుని స్తోత్రం. ప్రైజులో ప్రభు ఎవరు, శిష్యులు ఎవరు అని
తెలియదు. గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ యూదా వెళ్ళి మాట్లాడి నేను చూపిస్తాను అభగిస్తామని చెప్పడానికి కూడా కారణము అదేనండి. ప్రైజ్లో లేకపోతే రోజు చూసేవారిని మాట ఎవరు? ప్రైజ్లో వచ్చి ఏం చేస్తాము? పట్టుకోవడానికి ఎవరు అభగించవలసిన పని లేదండి. గమనించండి, లేదు. ప్రైజ్లో దిస్ ఈజ్ ఓన్లీ మై ప్రైజ్లో ఆ ప్రైజ్లో నా యొక్క ఆలోచన. మీరు రెఫరెన్స్ చూపించండి అంటే ప్రైజ్లో దానికి రెఫరెన్స్ లేదు, కానీ ఇది నా ఆలోచన. ఎందుకంటే 3.5 సంవత్సరములో కూడా వారి యొక్క ప్రైజ్లో ప్రభుతో పాటు ఇంకా మీకు డౌట్ అంటే ఇంకొకటి కూడా చెప్తా. ఆ యొక్క ప్రైజ్లో తీర్పు జరుగుతున్న సమయంలో పీతరు బయట ఉండగా పీతరుతో 3 సార్లు వచ్చి ముగ్గురు వచ్చి అడుగుతున్నారు, నిన్ను చూస్తే ఆయనతో పాటు తిరిగే వ్యక్తుల వలె ఉన్నారని చెప్తున్నారు. స్తోత్ర. హల్లెలూయా. నిన్ను చూస్తే అలాగా అనిపిస్తుందని చెప్పారనమాట. ప్రైజ్లో ఓకే. ప్రైజ్లో ఆ యొక్క మాట కూడా మనం వింటున్నప్పుడు తప్పనిసరిగా గమనించండి. ప్రైజ్లో అప్పుడు శారీరకమైన ఒక మార్పు కూడా వచ్చినట్టు మనం చూసుకోవాలి. మనకు వచ్చేది శారీరకమైన ప్రైజ్లో చేంజ్ కాదు, కానీ గమనించవలసిన విషయం ఏంటంటే అది ఆత్మ శరీరం అని మాట, మహత్వ శరీరం అని మాట, లేకపోతే మహిమ శరీరం గనుక తప్పనిసరిగా పరలోకములో ప్రైజ్లో ఆత్మలన్నీ కూడా ప్రైజ్లో ఒకేలాగా ఉందని నేను ఆలోచిస్తున్నాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా అదేమి కూడా మనకి ముఖ్యం కాదు. మనం ఎలాగ ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడ చేరితే చాలు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్. మనలాగా మనం ఉన్నా పర్వాలేదు, ప్రభు వలె మనం ఉన్నా పర్వాలేదు, ఇంకొకరు వలె ఉన్నా పర్వాలేదు, కానీ మన ఉద్దేశం ఏంటి? మనం అక్కడ చేరాలని యొక్క విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ప్రకటన గ్రంథం 3:21 వాక్యం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించవానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండదిచ్చదను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే నాతో పాటు ప్రైజ్లో హలో చెప్పండి. సింహాసనం మీద ప్రైజ్లో ఎంతమంది కూర్చుండారో ప్రభుత్వం. ప్రైజ్లో హల్లెలూయా. ఎంతమంది కూర్చుండారో గమనించండి. అందుకనే మొన్న ఎప్పుడో నేను చెప్పాను అక్కడ ప్రైజ్లో. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎంతమంది కూర్చుండారు. ఒక్క విషయం నేను ప్రైజ్లో ఈ కూర్చునే విషయం వచ్చినప్పుడు ప్రైజ్లో గ్లోరీ 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 ప్రైజ్లో కూర్చునే విషయం వచ్చినప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళిననుకోండి ప్రైజ్లో కొన్ని చోటులో బయట నిలబడతాం, ఉన్న చోటులో ఎవరిని కలవడానికి వెళ్ళి వారి ముందు నిలబడతాం, కొన్ని చోట్ల మనం వెళ్ళి ఏం చేస్తాము? కూర్చుంటాం. ప్రైజ్లో డిఫరెన్స్ అర్థమవుతుందండి. హలో డిఫరెన్స్ అర్థం. అది ఎలాగది ప్రైజ్లో గమనించండి. అంటే ప్రైజ్లో ఇక్కడ అటువంటి మా ఇంటిలో అటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఎవరు వచ్చినా లోపలికి ఆహ్వానించి నేనేం చేస్తాను? కూర్చోబెడతాను. కొందరు ఇంటిలోకి వెళ్తే నేను కాదండి ప్రైజ్లో కొందరినే ఆ ప్రైజ్లో బయట నుండి గేట్ దగ్గర ఉండి మాట్లాడి పంపించారు. కొందరినే లోపలికి ప్రైజ్లో ఆహ్వానిస్తాం, అక్కడ నిలబెట్టి మాట్లాడి పంపిస్తాను. గమనించండి. ఇంకా కొందరిని మాత్రమే ఇది ఏ బేస్ మీద? అది మనుషులు ఏదో ఒక స్టాటస్ ఇస్తున్నారు. మనుషులు ఏదో ఒక స్టాటస్ అని మాట గమనించండి. ఒక ఆఫీస్కి వెళ్ళినా కూడా అంతే. మనం లోపలికి వెళ్ళి ఆఫీసర్తో పాటు కూర్చోవాలండి, ఆయనకి ఫీల్ అవ్వాలి ప్రైజ్లో ఈయన నాతో పాటు కూర్చోడానికి ఆ స్టాటస్ ఉందని యొక్క ఎప్పుడైతే ప్రైజ్లో తెలుసుకున్న అప్పుడు కూర్చోబెడతారు, లేకపోతే దించోబెడతారు. గమనించండి. అంటే ఇది కరెక్టో కాదో అని నేను చెప్పటం లేదు. గమనించండి. ప్రైజ్లో కరెక్ట్ కావచ్చు, అయినా ఈ యొక్క సిస్టమ్ మనకు మనుషుల మధ్యలో మనం చూసినట్టయితే తప్పనిసరిగా ప్రభు దగ్గర ప్రభుతో పాటు సింహాసనములో కూర్చోవాలంటే తప్పనిసరిగా ఆ ప్రభు పోలికలో మనం మార్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభు స్టాటస్లోకి మనం రావాలని మాట. దేవుని స్తోత్రం. ఆత్మీయ విషయంలో నేను చెప్తున్నానని మాట గమనించండి. ఆత్మ సంబంధమైన విషయంలో లేకపోతే ప్రైజ్లో గమనించి పరిశుద్ధ విషయంలో ఏం చేయకూడదంటే ప్రైజ్లో ఆయన యొక్క స్టాటస్ మనం మెయింటైన్ చేస్తూ ఈ లోకములో ముందుకు సాగాలని యొక్క విషయం. అదే ప్రిపరేషన్ అండి. సిద్ధపడటం అంటే అది
వేరే ఏం సిద్ధపాటు? ప్రైజులో సిద్ధపాటు అండి. ప్రైజులో డబ్బు సంపాదించాలా, బట్టలు సర్దుకోవాలా, ఫుడ్ తీసుకోవాలా, ఏదైనా ప్రయాణానికల్లా ఇదన్నీ మనకు కావాలి. కానీ ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఏంటి ప్రైజులో, నేను రాత్రి మనం విన్నట్టు ప్రైజులో వాక్యములో ప్రైజులో ఏం చేయాలి? మనము కట్టబడాలి. వాక్యములో కట్టబడి పరిశుద్ధతను సంపూర్తి చేసే వారంగా ఉండాలి. ప్రభు హల్లెలూయా రాకడ కొరకు మనం సిద్ధపడటం అంటే అది దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుచేత ప్రభు చెప్తున్నారు, నాతో పాటు సింహాసనమందు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయము ఏంటంటే అక్కడే రెండు విషయం. మొట్టమొదటి ఆ యొక్క ప్రైజులో అధ్యాయంలో మనం చూస్తున్నాము, నేను నిన్ను ఉమ్మి వేస్తామన్నారు ఈ మాట. ఆ భాగంలో మొట్టమొదటిగా ఉంది. అంటే లవోదికీయ సంఘముతో మాట్లాడుతూ నేను నిన్ను ప్రైజులో ఉమ్మి వేయటం అనగా అంటే అది కరెక్ట్. ఎందుకు ఉమ్మి వేయాలి? ప్రైజులో ఇష్టం లేదు. ప్రైజులో గమనించండి, అంటే వాంతిలో వచ్చేటట్టు ఉంది. అది ఉమ్మి వేయటం అంటే అంతే కదా. స్వీట్స్ ఎవరైనా ఉమ్మి వేస్తారా? అది లోపలికి. ఒకవేళ షుగర్ అయినా అయ్యో మీరు తినకూడదు అని చేస్తే వెంటనే ఏం చేస్తారు? మింగేస్తారనమాట. గమనించండి. తర్వాత అయ్యో ఏమైంది తినేస్తామన్నారు. అంటే అంటే ఏదైనా అంటే అటువంటి టేస్ట్గా ఉంటే ఏం చేస్తాము? లోపలికి పంపిస్తాం, కానీ ఉమ్మి వేయరనమాట. ఉమ్మి వేసేటప్పుడు అంటే అసహ్యంగా ఉన్నప్పుడు దేవుని ప్రభు మొట్టమొదటిగా నిన్ను చూస్తే అసహ్యంగా అనిపిస్తున్నారు కనిపిస్తాను. అది నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది, ఉమ్మి వేస్తాను చెప్తున్నారు. గమనిస్తూ ఎప్పుడైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నీవు మారు మనసు పొందితే, నీవు సరి చేసుకుంటే, పరిశుద్ధత నీవు నా దగ్గర కొనండి, నా బట్టలు కొనండి, కాటుగా కొనండి. అదేవిధంగా ప్రైజులో నీ యొక్క ప్రైజులో చదవండి ఆ మాట, ధనవర్తి చేసుకున్నట్లు బంగారమును ఉండినట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రము కాటుకను కొనమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను. అందరినే గద్దించి కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నిలబడుచున్నాను. ఓకే, ఇదన్నీ చెప్పేసి ఏం చెప్తున్నానంటే నీవు జయించినట్టయితే నాతో పాటు నిన్ను కూడా సింహాసనమందు కూర్చుండబెడతాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యోహాను సువార్త 12:26 వాక్యం చదవండి. యోహాను సువార్త 12:26. ప్రైజులో అంటే ఇదన్నీ కూడా ప్రభు రాకడ ప్రతిఫలాలు గురించి మనం చూస్తున్నామని. ఎందుకంటే ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదన్నీ దేని గురించి అండి? ప్రభు యొక్క రాకడ గురించి. మనం పరలోకం వెళ్ళే దాని గురించి ఈ మాటలన్నీ కూడా మనకు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నా సేవకుడు ఉండును అని చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా ఉంది. నేను ఒకటి చూపిస్తామని మాట. తర్వాత నేను ప్రైజులో ఒకవేళ మనము ముందుకు సాగినట్టయితే ఇబ్రీయులకు రాసిన పత్రిక 9:28 చదవండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 9:28. అలాగ క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు తన కొరకు కనిపెట్టుకున్న వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు? తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు, తన కొరకు కనిపెట్టు వారి కొరకు రెండవసారిలో ప్రత్యక్షమవునని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
ఇది దేవుని యొక్క వాక్యం. ఇంకా చాలా ఉన్నాయి. ప్రైజ్ దేవుని యొక్క వాక్యములో ఎప్పటి నుండి చెప్తూ వస్తున్నామని యొక్క విషయం కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో పాత నిబంధన గ్రంథములో ఎప్పుడు మొదలైంది ఈ యొక్క రాకడ గురించి? ఏ రాకడ? మొదటి రాకడ కాదు, రెండో రాకడ గురించి యూదా పత్రిక 14వ వాక్యం ఒక్కసారి చెప్తే హానోకు ప్రవచించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అనమాట. హానోకు ప్రవచించారు. ప్రైజ్లో యూదా పత్రిక 14వ వాక్యం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ఇట్లనను ఇదిగో అందరికి తీర్పు తీర్చునకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన అన్నిటిని గూర్చి భక్తిహీనులైన తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ వినండి, ఇక్కడ కూడా రెండో రాకడ యొక్క 2 భాగాల గురించి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా గమనించండి. తీర్పు తీర్చడానికి వేవేల దూతలతో పరివారముతో వస్తుంది. అందరూ అక్కడ రాసింది తన పరిశుద్ధులందరితో. అది కూడా ఉంది అక్కడ. చదవండి. పరిశుద్ధుల పరివారముతో. గమనించండి, ఇది రెండవ రాకడ యొక్క 2వ భాగం అండి. అంటే మొదటి భాగములో ఇది ఏ మనం తెలుసుకోవాలండి? పరిశుద్ధులందరూ మొదటి భాగములోనే ఎత్తబడతారు. రెండవ రాకడలో 2వ భాగములో వీళ్ళందరూ కూడా వస్తారు. క్రీస్తులో హల్లెలూయా అంటే మనం కూడా వస్తారన్నమాట. ఆ మొదటి రాకడ గురించి ఈ ఒకే వాక్యములో 2 రాకడ గురించి దేవుని యొక్క వాక్యం మనకు అంటే రెండవ రాకడ యొక్క మొదటి భాగం గురించి, అదేవిధంగా రెండో భాగమే చాలా క్లియర్గా అక్కడ ఉంది. ఏంటి? ప్రైజ్లో వారినే శిక్షించేటకు, లేకపోతే ప్రైజ్లో తీర్పు తీర్చేటకు వస్తాను. ఎలాగ వస్తారండి? పరిశుద్ధుల పరివారం ఆల్రెడీ వచ్చారు. ప్రైజ్లో సంఘము పట్టారు. వారితో పాటే మరలా రెండవ వాకడ యొక్క 2వ భాగంలో మనకు కనిపిస్తుంది. మన స్తోత్ర హల్లెలూయా అంటే మనం కూడా ఎవరు తీర్పు తీర్చేవారిలో ఒక్కరండి. స్తోత్రం హల్లెలూయా. తీర్పు తీర్చేవారని మాట. ప్రైజులు ఆ యోగ్యత ఇప్పుడే మనం ప్రైజులు పొందుకోవాలని మాట. స్తోత్రం ఆ యొక్క యోగ్యత ఇప్పుడే మనం పొందుకోవాలి. ఏని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు? BC 4000లో ప్రవచనం ఉంది. ఇప్పుడు BC 4000లో ఉన్న ప్రవచనం అని మాట. ఆది కాలంలో గమనించండి, ఆదాము 7వ తరమైన హానోకు. చాలండి. ఆదాము యొక్క 7వ తరమైన హానోకు. చూడండి, మొదటి సమయంలోనే ప్రైజ్లో మొదటి సమయంలోనే గమనించండి హానోకు ప్రవచించారని మాట. దేవుని స్తోత్ర హల్లెలూయా. ప్రైజ్లో యెషయా ప్రవచించారు. ప్రైజ్లో BC 600లో గమనించండి 25:8 యెషయా గ్రంథము 25:8 చదవండి. ఎన్నడను ఉండకుండా మరణమును మింగివేయును ప్రభు అయిన యెహోవా బాష్పబిందువును తుడిచివేస్తారు. భూమి మీద నుండి తీసివేసి ఎలాగ సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అర్థమైందండి? ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తారంట? తుడిచివేస్తారు అని యెహోవా సెలవిస్తున్నారు. అది ప్రైజ్లో BC 600లో ప్రవచించిన ప్రవచనం అండి. ఇంకా మరొకటి 65:25 కూడా చదవండి. యెషయా గ్రంథం 65:25 కూడా చదువుతాం. ప్రైజ్లో తోడేలను గొర్రెపిల్లను కలిసి మేయును. సింహము ఎద్దు వలె గడ్డి తినును. సింహము
ఎద్దువలే గడ్డి తీయును, సర్పమునకు మన్ను ఆహారమగును. సర్పమునకు మన్ను ఆహారమవును, నా పరిశుద్ధ పర్వతములలో సా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైన చెయ్యకుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదన్నీ ఏంటి ప్రైజులో ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి రాసి ఉంది, గమనించండి. 1000 ఏళ్ళు పరిపాలన గురించి రాసి, దాని గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు రాకడ గురించి ఉన్న ఆ రెఫరెన్స్ మాత్రం మీకు చెప్పి ముందుకు సాగడానికి నేను, అంటే 6000 సంవత్సరం 6000 BC 6000లో యెషయా ప్రవచించారు, జకర్యా కూడా ప్రవచించారు 500లో. గమనించండి, 14:4 చదవండి. జకర్యా 14:4, జకర్యా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమట తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఇందాక నేను చెప్పాను కదా. హల్లెలూయా. ఇది రెండో రాకడ యొక్క మొదటి భాగం, రెండవ భాగములో ఒలివ కొండ మీద పాదము మోపగానే 2 ప్రైజులు. ఇప్పుడే ప్రైజులో ఆర్కియాలజిస్టు చెప్తున్నారండి, ఒలివ కొండ మీదకి ఏమొచ్చింది, ఏదో ప్రైజులో కదిలింపు వచ్చేటుండదని ప్రైజులో ఆ యొక్క శాస్త్రజ్ఞులు చెప్తున్నారన్నమాట. గమనించండి, అంటే ఈ ప్రవచనాలన్నీ కూడా ఏమవ్వాలి, నెరవేర్చబడాలని ఒక మనం అనుకున్నాము. ప్రభు రాకడ అని అనుకుంటా, మనమంత సీరియస్ కాదండి. ఎప్పుడైతే ఈ వాక్యం అన్నీ కూడా మీరు వినండి ప్రైజులో, ఎంతవరకు మనం సీరియస్గా ఉండామో ఎని యొక్క విషయం కూడా మనము గమనించవలసిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజులో అదేవిధంగా మలాకి గ్రంథము ప్రైజులో తీయక్కర్లేదు కానీ 4వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్టయితే అక్కడ కూడా ప్రభు రాకడ గురించే రాసి ఉందని ఒక విషయం. మలాకి గ్రంథము మీరు రాసుకోండి, రాలువా ప్రైజులో అధ్యాయం ఒక్కసారి చదవక్కర్లేదు, ఎందుకంటే ఇంచుమించు 10 వాక్యాల వరకు ఉంది. ఇదన్నీ కూడా ప్రైజులో ప్రభు రాకడ గురించి మనం చూస్తున్న ప్రైజులో. అదేవిధంగా రెవల్యూషన్ 16-15 ఒకసారి చదవండి. రెవల్యూషన్ అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, దిగంబరుడుగా సంచరించునందున తన దిశములను చూతురేమో అని తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకున్నవాడు. ఇదిగో నేను ఏం చేయాలంట మనము? వస్త్రం కాపాడండి. వస్త్రం కాపాడుకోవటం అంటే ప్రైజులో జీవితం అండి. అక్కడ ఏంటిది? నీ జీవితం పరిశుద్ధంగా ఉంచండి, నీ జీవితము పరిశుద్ధంగా జీవించండి, నీ జీవితం పరిశుద్ధంగా ఉండని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3:20 కూడా చదవండి ఒకసారి. ఇదన్నీ కూడా ప్రైజులో మనము ప్రైజులో ఎంత ఇంపార్టెన్స్ దానికి మనం ఇవ్వాలో ఈ యొక్క విషయం మనకు గమనిస్తుంది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చాలండి ప్రైజులో. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ప్రైజులో. అంటే మనము ఇక్కడ ఉండవలసిన వారం కాదు, తప్పనిసరిగా దేవుని కొరకు జీవించిన వారి యొక్క పౌరస్థితి పరలోకములో ఉందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట కూడా 2 పీతరు 3:9 కూడా చదవండి ప్రైజులో. 2 పీతరు 3:9. ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఇచ్చేయింపగా కోరుచు. అంటే ప్రభు లేట్ అవడానికి కారణం అది. అందరూ వినండి, ప్రభు లేట్ చేసుకోవడానికి కారణము ప్రైజులో. హల్లెలూయా. ఇక్కడ ప్రైజులో మనం కూడా, మనమని కాదు ప్రైజులో, నేను కాదు కానీ ప్రైజులో కొందరు ప్రైజులో ఆరాధన ప్రార్థన పాట పాడుతూ ఉండారు. ప్రసంగం మొదలు పెట్టాలంటే ఏం చేయాలి? అందరూ రావాలి. గమనించండి, అదే కదా ఇక్కడ ఏంటి. అందరూ వచ్చిన తర్వాత ఏం చేస్తాము?
అందుకనే కొన్ని మీటింగులు 10, 11, 12 వరకు వెళ్ళిపోతుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా ప్రభు కోరిక కూడా ఉంది. అలాగే చూస్తే ప్రైస్లో వెయిట్ చేద్దామని అంటే మొదటి శతాబ్దంలో వచ్చే మనకి ఛాన్స్ వచ్చేదా చెప్పండి ప్రైస్లో. అంటే మనకందరికి ఛాన్స్ రావడానికి కారణము ప్రైస్లో ప్రభు ఆలస్యం చేయటం. హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా కొందరు కూడా రక్షించబడతారు. దేవుని నామానికే మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అందుకనే ప్రభు ఈరోజు రావాలి అని ఒక స్వార్థపరులుగా మనం ఉండకుండా ప్రైస్లో మనం మాత్రము సిద్ధపడి ఉండండి. ఈరోజు వచ్చినా నేను సిద్ధమే ప్రభువా ఈయన యొక్క ఐడియాతో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వచ్చినా నేను సిద్ధముగా ఉన్నాను ప్రభు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా దీనికి టైమింగ్స్ ఏదైనా ఉందా? ప్రభు వచ్చే దానికి రావడానికి టైమ్స్ ఉందండి? సూచనలు ఉంది. ప్రైజ్ ది లార్డ్. టైమింగ్ లేదు. అనేక మంది అడిగారు ప్రభువా నీవెప్పుడు వస్తారు? ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ఏం చేశారు? అడిగారనమాట. మత్తయి సువార్త 24:3 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24:3 ఒకసారి చదువుతాం. టైమింగ్స్ అది. ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఎక్కడ జరుగును? రాకడా చెప్పమనగా ఎట్లను చాలండి. ప్రైస్లో శిష్యులు వచ్చి ఏకాంగంగా ప్రైస్లో కొన్ని రహస్యాలు తెలియాలంటే ఏకాంగంగా వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. పరస్యంగా అడగరు ప్రైజ్లో, అంటే పబ్లిక్లీ అడగరు. పబ్లిక్లీ ప్రైజ్లో ఇది కానీ ప్రైజ్లో కొన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే ప్రైజ్లో ఆగాలి. అందరు వెళ్ళిపోయిన తర్వాత అడగాలి. అప్పుడు మాత్రమే ఏమొస్తుంది ఆ రహస్యం. అందుకనే శిష్యులు కూడా అదే ప్రైజ్లో ట్రిక్ ప్రయోగించారనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ఏకాంగంగా అడుగుతున్నారనమాట, నీ రాకడా ఎప్పుడు? దానికి జవాబు చెప్తున్నారు. తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మనం చదువు అక్కర్లేదు కానీ నీ రాకడే అంటే ప్రైజ్లో టైమింగ్స్ అడుగుతున్నారనమాట. టైమింగ్స్ అడిగితే ఈజీ అండి. స్తోత్రం. టైమింగ్స్ తెలిసిపోతే ఈజీ. ప్రైజ్లో అందరూ వెళ్తారండి. ప్రైజ్లో గమనించండి. స్తోత్రం. టైమింగ్స్ మాత్రం ప్రభు చెప్పలేదు. ఇంకా అపోస్తల కార్యము 1:6-7 వాక్యం చదవండి ఒకసారి. అక్కడ కూడా శిష్యులు అడుగుతున్నారు, ఎలాగో వెళ్తున్నారు కదా, కాబట్టి కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకి రాజ్యమును మళ్ళా అనుగ్రహించదవా అడగగా ఆయన కాలములను సమయములను ఉంచుకొని ఉన్నాడు. మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇక్కడ అప్పుడు చెప్పలేదు, 24 అధ్యాయంలో చెప్పలేదు దొంగవలే వస్తానని చెప్పి, అవునా కదా? ఇప్పుడు ఎలాగో ప్రభు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అడుగుతున్నారు? ప్రైజ్లో ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు? ఇప్పుడు క్వశ్చన్ ఇండైరెక్ట్ అయిపోయింది. గమనించండి, డైరెక్ట్ అడగటం లేదు. ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుసు ఇశ్రాయేలుకి రాజ్యం ఇవ్వబడినప్పుడు ముందు ఎవరు వస్తారు? దేవుడు వస్తారని తెలుసు. చూడండి ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడైతే ఇవ్వబడుతుందో ప్రైజ్లో దాని ముందు ఎవరు వస్తారు? అది తెలుసుకోవడానికి ఈ విధంగా అడిగారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రైజ్లో అప్పుడు ప్రభు చెప్పే ఒక మాట ఉంది. ఏంటది? కాలములు సమయములు తండ్రి వశములో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలిగిన. హల్లెలూయా. దేని గురించి? ప్రభు ఒక రాకడ మాత్రం కాదండి. ప్రైజ్లో మన జీవితంలో కూడా. హల్లెలూయా. ఇక్కడ 10:30 నుండి ప్రైజ్లో బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసండి? తెలియదు. రేపు ఏం జరుగుతుందో మీ జీవితంలో? మీరు రేపు ఎక్కడెక్కడికి వెళ్తారండి? ఎక్కడ ప్రయాణం చేస్తారండి? ఏం తింటారండి? అది కావాలండి చెప్పవచ్చు. అయినా ప్రైస్లో రేపు ఇది తిందామని యొక్క ఆలోచన వచ్చినా అది మారిపోతుంది. ప్రైస్లో మెను మారిపోతుంది కొన్నిసార్లు. గమనించండి. అందుచేత గమనించండి, మన విషయంలో కూడా మన జీవితంలో కూడా
కాలములు, సమయములు, ప్రైజులో సంఘటనలు ఇదన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? దేవుని వశములో ఉంది కనుక ప్రైజులో ఎంతవరకు మనం దేవుణ్ణి మీద ఆధారపడాలని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. రాకడని మాత్రం కాదు, ఈ లోకములో మనం జీవించినప్పుడు కూడా ప్రైజులో గమనించండి. ప్రైజులో మనం ఏమవుతామని మనకు తెలియదు కనుక ప్రైజులో అంటే అది రాకడలో మనము కూడా ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఈ లోకములో జీవించినప్పుడు కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో జీవించినప్పుడు కూడా గమనించండి. ప్రైజులో రేపు మనకు ఆక్సిజన్ అందుతా లేదా అది కూడా మనకి తెలియదండి. ప్రైజులో 2 రోజుల క్రితం కదా, ఒక వారం క్రితం కదా ప్రైజులో సామానం కొనుక్కుంటూ ఉండారు. ప్రైజులో చేతిలో ఉన్న పేజర్ పగిలిపోయిందనమాట. ప్రైజ్ ఫోన్ అలాంటిదండి. ప్రైజ్లో పేజర్ ఏమైంది? పగిలిపోయిందనమాట. గమని వాకీ టోకర్ ఏమైంది? పగిలిపోయింది. రేపు ఫోన్ వాడుతుండగా పగిలిపోదని ఏంటి ప్రైజ్లో ఏదైనా గ్యారెంటీ ఉందా చెప్పండి? ఏంటి? జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్లో ఎక్కువ వాడమాకండి. ప్రైజ్ వాడు వచ్చినప్పుడు మాత్రం తీసుకొని ప్రైజ్లో పెట్టండి, దూరంగా పెట్టండి. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. ప్రైజ్లో మనకు తెలియదండి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే ప్రైజ్లో ఫోన్ అలాగ ఇది పేజర్ పగిలినట్టు పగలదేమో కానీ ప్రైజ్లో రేపు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకి తెలియదు. సమయము, కాలము, ఇన్సిడెంట్ ఇదన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉందని ఎంతవరకు మనం దేవుని మీద ఆధారపడాలో ఈ యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అది మాత్రం కాదు, దేవుని రాకడ గురించి కూడా మనం అదే చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా ఈ ప్రశ్న వస్తుంది. 12:9 చదవండి. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము. సమయం అడుగుతున్నారు. గ్లోరీ. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు కనుక దానియేలు ఊరకండుమని చెప్పారు. ప్రైస్లో అక్కడ దానియేలుకే డౌట్ వచ్చింది, ఇది ఎప్పుడు సంభవిస్తుంది, ఇదన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తుంది అడిగినప్పుడు దూత ఏమన్నారంటే, దానియేలు నీవు ఊరుకుండో. ప్రైస్లో ఇంకా దాని గురించి ప్రశ్న అడగవద్దు, కానీ నీవు మాత్రం ఏం చేయాలి? ఊరకుండు. తర్వాత అంత్యకాలం వరకు మరుగుగా ఉండాలి కనుక ముద్రింపబడి ఊరకండు అని చెప్పారు. నీవు వెళ్ళి ప్రైజ్ ఆ రెస్ట్లోకి ప్రవేశించమన్నారు. విశ్రాంతిలో ఉండినేడలా వందలో నిలచెదను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యంగా ఉంచవలసినది రహస్యంగా ఉంచాలి. ప్రైస్లో చాలామందికి అది తెలియదండి. ప్రైస్ చాలామందికి ఏం చేయదు తెలియదు. రహస్యంగా ఉంచవలసినది రహస్యంగా ఉంచాలని మాట చెప్పకూడదు. ప్రైజులు ఇంకా దగ్గర బంధువైనా చెప్పకూడదని మాట గమనించాం. దానికి ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు కనుక ప్రైజులు. అందుచేత గమనించవలసిన విషయం, అక్కడ దానియేలు అంత భక్తుడైనప్పుడు పెద్ద చివరి దినాలు జరగబోయే విషయాలన్నీ కూడా బయలుపరచినప్పుడు దానియేలుకు కోరిక కలిగింది, ఆశ కలిగింది, ఇది ఎప్పుడు జరుగుతుంది. దానియేలు అడగా దానియేలుతో కూడా ఏమన్నారు? నీ ఊరుకుండా మౌనంగా ఉండవు ప్రైస్లో ఊరుకో అని అంటారు. ప్రైస్లో చెప్పను అంటే చెప్పకూడదు. ప్రైస్లో హల్లెలూయా. అంటే సమయం తెలిస్తే ఎంత ఈజీ అండి కొనిస్తో. హల్లెలూయా. ప్రైస్లో దాని గురించి ఎవరైనా ప్రార్థన చేశా ప్రభువా? ప్రైస్లో భక్తులు ప్రార్థన చేశా ప్రభువా, నా జీవితం యొక్క లైఫ్ ఎంతవరకు ఉందని యొక్క విషయం మాకు తెలియపరచండి అని ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. గమనించండి. ఎప్పుడు నేను మరణిస్తారని గమనించండి. ప్రైజ్లో అది కూడా మన స్వాధీనములో లేదు. ఈ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. మనకు దేవుడిచ్చిన సమయము దేవుడి మీద ఆధారపడతాం. ప్రైజ్లో దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు సాగుతాం. దానితో పాటు ప్రభు రాకడ గురించి కూడా మనము సిద్ధపడి ఉండామని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో ఒక ప్రైజ్లో ఒక విషయం కూడా నేను చెప్పి ముగిస్తామండి. కొన్ని స్తోత్రం. సమయం కూడా కొన్ని చెప్పారని మాట గమనించండి. సమయం కాదు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 6-7 వాక్యం చదవండి. జకర్యా 14:6-7 వాక్యం చదవండి. ఆ దినము ప్రత్యేకముగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలములు. చాలండి. ప్రైజ్లో హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభు పగలు వస్తారో రాత్రి వస్తారో అని మనకి తెలుసండి? తెలియదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే సువార్తలో మనం చదువుతున్నాము, ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్. అది సాయంకాలం అండి. అది సాయంకాలం. ప్రైజ్ లార్డ్. ఇద్దరు మంచములో ఉండారు. ఎప్పుడు? రాత్రి అండి. ప్రైజ్ లార్డ్. ఇద్దరు పొలములో ఉండారు. అది ఎప్పుడండి? పగలండి. ప్రైజ్ లార్డ్. అంటే సాయంకాలం వస్తారో, మధ్యాహ్నం వస్తారు, పగలు వస్తారు, రాత్రి వస్తారు, ఏని ప్రైజ్ లార్డ్ తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 12:40 ఒకసారి చదవండి. లూకా సువార్త 12:40. మీరు అనుకున్న గడియలో అనుకున్న కనుక సిద్ధముగా ఉండండి. అంటే సమయానికి ప్రైజ్ గురించి అడిగినప్పుడు చెప్పిన మాటలు మీరు అనుకోని సమయంలో ప్రభు, అంటే అనుకున్న సమయంలో ప్రభు రాడు. ప్రభు అనుకోలేని సమయంలో, అన్ఎక్స్పెక్టెడ్ టైం ప్రభు వస్తాడు కనుక మీరు సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్త 24:36 చదవండి. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చి గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. 44 కూడా చదవండి. 24:44. మీరు అనుకోలేని గడియలో వచ్చును గనుకనే సిద్ధముగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 10:33 కూడా చదవండి. నేను ఈ పార్ట్ ఇక్కడతో నేను ముగిస్తాను, తర్వాత ఇది కంటిన్యూ చేస్తాం వచ్చే వారాలు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:37. ఇంకా కాలం కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నాయందు నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ టైం అండి? ప్రైజ్లో సూచన ఏంటి? ప్రైజ్లో ఇదే సూచన, అంతే తప్ప మరొకటి లేదని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వచ్చేవాడు ఆలస్యం చేయక. గమనించండి, ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు గమనించండి. ప్రైజ్లో కొన్ని రెఫరెన్స్ నేను చూపించానని మాట గమనించండి. ప్రభు ఒక రాకడ గురించి గమనించండి. కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. ప్రైజ్లో ఈ ప్రైజ్లో వచ్చే దినములో ఇది కంటిన్యూ చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రాకడ గురించి మనం ఎక్కువ అలర్ట్గా ఉండాలి అనమాట. ప్రభు ఒక రాకడ గురించి మనం ఎక్కువ అలర్ట్గా ఉండాలి. ప్రైజ్లో తెలుసుకోవాలి, ప్రైజ్లో సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ప్రైజ్లో భూరధ్వని వినినప్పుడు ప్రైజ్లో రెప్పపాటు సమయంలోనే మనం ఏమవ్వాలి? రూపాంతరం పొంది ఎక్కబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మరణించేవారు వారికని మొట్టమొదటిగా ఛాన్స్. క్రీస్తునందు మరణించిన వారు మొదట లేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరువాత సజీవులుగా ఉన్న మనము రూపాంతరం పొంది ఆ రెప్పపాటిన ఆయనతో పాటు పరలోకములు ఎత్తబడతారని యొక్క విషయం మనం గమనించి ప్రైజ్లో ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఆయన కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. ప్రైజ్లో మన ఉద్దేశం కూడా అదే. దేవుని రాకడలో ఎత్తబడాలంటే దేవుని పోలికలో ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండి ప్రైజ్లో దేవునిలో ఎదుర్కోవడానికి మనం సిద్ధపడే వారంగా ఉన్నాం. ప్రైజ్లో ఇంకా చెప్పాలంటే చాలా ఉండే. ప్రైజ్లో ఐదుగురు కన్యకలు కూడా గమనించండి. కొంచెం పొరపాటు వచ్చింది, గమనించండి. ఎక్కువ లేదు ప్రైజ్లో ఏంటి? సిద్ధపాటు లేకుండా పోయింది. ఇంకా ఆ దియ్యతో పాటు ఏం తీసుకోలేదు? నూనె తీసుకోలేదు. దీవటితో పాటు ఆ యొక్క నూనె తీసుకోలేకపోవటం వలన తర్వాత సిద్ధపడి వచ్చారండ, ఆలస్యమైందని దేవుని వాక్యం. పాటు మనం పాడుతున్నాము, విడువబడుట బహుఘోరమని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక మనమందరూ కూడా ప్రైజ్లో ఏంటి? మరణాథ అంటే దేవుని ప్రైజ్లో గ్రీక్లో ఒక పదం ఉండే, పరోస్య అన్నారు. పరోస్య దేవుడు యొక్క ప్రైజ్ రెండో రాకడని సూచించే పదమని మాట. పరోస్య గమనించారు. అందుచేత మనమందరూ కూడా ప్రైజ్లో సిద్ధపడి ఉందాం.
దేవుని కొరకు మనం సిద్ధపడి ఉండాం. ప్రైజ్లో ఆ యొక్క పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకొని మనం ముందుకు సాగుతాం. పత్రికలో మనం చదువుతున్నాము. ప్రైజ్లో అదే కొరింథీ పత్రికలో ఉంది, మీ పరిశుద్ధతను మీరేం చేయాలి? సంపూర్తి చేయండి. విశ్వాసం గలవారే మీరు ఉన్నారో లేదో అని మీరు పరీక్షించుడు అని దేవుని వాక్యం కనుక దాని కొరకు మనం సిద్ధపడతాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. అందరూ కూడా తల ఉంచండి. కొంతసేపు మనం ఆలోచన చేద్దామండి. మన క్రైస్తవ జీవితం ఎటువంటిది? క్రైస్తలో హల్లెలూయా బాప్టిజం తీసుకుంటే సరిపోతుందా? హల్లెలూయా స్తోత్రం. గమనించండి, అప్పుడప్పుడు ఆదివారం దేవుని సన్నిధిలో వస్తుందే సరిపోతుందా? జీవితము జీవితం జీవితము ఆ యొక్క వస్త్రము ప్రైజ్లో కాపాడండి, వస్త్రం కాపాడండి, పరిశుద్ధంగా ఉంచండి. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తుండగా ఇది ఇప్పుడు మొదలైంది కాదు. హానోక టైం నుండి ప్రైజ్లో ప్రభు ఒక రెండవ రాకడ గురించి ఆ ప్రైజ్లో ప్రవచించి వస్తున్నారు. హానోకే ప్రవచిస్తూ వస్తున్నారు కనుక ప్రైజ్లో మన కాలములో ప్రైజ్లో గమనించండి. ఇంచుమించు 16 ప్రైజులో దేవుని ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్లో 1500 ప్రైజులో 27 సార్లులో ఈ యొక్క విషయాలు మనకు చూపిస్తుంది మాట. న్యూ టెస్టమెంట్లో 1845 సారిలో ప్రైజులో డైరెక్ట్లీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేకపోతే ప్రతిఫలం కానీ లేకపోతే ఇటువంటి విషయాలు ఆ ప్రైజులో మనకి తెలియపరిచినప్పుడు ఎంతవరకు మనం సీరియస్గా ఉండాలని యొక్క విషయాన్ని మనం గమనించి ఈ సమయం దేవుని సన్నిధిలో సమర్పించుకొని అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుని యొక్క అక్కడ ఎంత 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 సీరియస్గా మనం తీసుకోవాలో అని యొక్క విషయాన్ని మనం ఎరిగి రైసులో ఇంకా అన్ని దినాల్లో జరగబోయే విషయాలన్నీ నేను మాట్లాడుతాను తర్వాత గమనించండి. రైసులో దేవుని రాకడ ఎంత ముఖ్యమో మనం సిద్ధపడి ఉండాలి. అందరూ కూడా సమర్పించుకొని ప్రభువా విడవబడకుండా ఎత్తబడానికి కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎత్తబడానికి కృప ఇవ్వటం అంటే సిద్ధపడానికి కృప అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎత్తబడానికి మనం అంతే పడిపోకూడదు అనమాట. రాత్రి మనం కృప నుండి పడిపోకూడదు. దేవుని కృపలోనే ముందుకు సాగే వారంగా ఉండాలని యొక్క విషయాన్ని మనం ఎరిగి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కలిసి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనములు స్తోత్రం. ఇంత ప్రాముఖ్యమైన విషయము దేవుని యొక్క వాక్యములో ప్రైజ్లో దేవుని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. టోటలీ మనం చూసినట్టయితే ప్రైజ్లో ఇంచుమించు ప్రైజ్లో 3000 ప్రైజ్లో 3000 పైన 3400 టైములో బైబిల్లో రాసి ఉన్న విషయం అనమాట. రాకడ 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 రెండు కలిపి గమనించండి. అందుచేత మనం ఎంతవరకు సిద్ధపడాలని ఆలోచన చేద్దాం. ప్రైజ్లో దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. రోజు మనం ప్రార్థన చేద్దాం. రోజు దీన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రభు రాకడ ఒక్కసారి ఎప్పుడో నేను చెప్పాను. ఈరోజు ప్రభు రాకడం అయితే నేను సిద్ధపడాలి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. అందుకనగా మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. సంఘమును దేవుని సన్నిధిలో సమర్పించి ఒకరు చిన్న ప్రార్థన ఎవరో ఒకరు చిన్న ప్రార్థన చేయండి. సంఘమును నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుటకు కృప ఇచ్చారు. నీకు వందనాలు. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. అందరిని దీవించి ఆశీర్వదించండి. మీ రాకడ కొరకు మేము సిద్ధపడి నీ రాకడలో ముందుకు సాగే కృప అనుగ్రహించమని, నీ రాకడల కొరకు మేము సిద్ధపడి ఉండడానికి మేమందరూ ఎత్తబడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించారు. నీకు వందనాలు. సమస్త నీ చేతకు అబోస్తున్నాం. బలపరచమని ఘనత మహిమ ప్రభు నీకే చెల్లి. ఎంతమన్న కాணிక దశభాగం అన్నీ కూడా దీవించి ఆశీర్వదించండి. సహాయం చేయండి. ఇంతవరకు నడిపించారు. నీకు వందనాలు. దీవించమని చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. అందరికీ వందనాలు.